నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిశ్శబ్ద సహాయం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక ఊరిలో రంగనాథం అనే ఒక పెద్ద వస్త్ర వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు, కానీ అంతకంటే గొప్ప గుణవంతుడు. ఊరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా చేతనైన సహాయం చేసేవాడు. అయితే ఆయన సహాయం చేసేటప్పుడు ఒక నియమం పెట్టుకున్నాడు. తాను సహాయం చేస్తున్న విషయం ఎవరికీ తెలియకూడదు, ఆఖరికి సహాయం పొందుతున్న వ్యక్తికి కూడా అనుకున్నాడు. ఆ ఊరిలోనే సోమనాథం అనే ఒక పేద నేత కార్మికుడు ఉండేవాడు. ఒక పర్యాయం వర్షాలు పడక, వ్యాపారం సాగక సోమనాథం కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఇంట్లో పిల్లల చదువుల ఖర్చులు, కనీసం పూట గడవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. ఒకరోజు రాత్రి సోమనాథం తన భార్యతో, రేపు ఉదయాన్నే మన ఊరి పెద్ద రంగనాథం గారి దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతాను, ఆయన చాలా మంచివారు, తప్పకుండా సహాయం చేస్తారని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి రంగనాథం గారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఊరిలో తిరుగుతూ ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్ళ దగ్గర డబ్బులు, బియ్యము, బస్తాలు పెట్టి వస్తూ ఉంటారు. సోమనాథం మాటలు విని ఆయన చెవిన పడ్డాయి. మరుసటి రోజు ఉదయం సోమనాథం రంగనాథం గారి ఇంటికి వెళ్ళాడు. రంగనాథం గారు ఎంతో ఆదరంగా కూర్చోబెట్టి, ఏంటి సోమనాథం గారు విశేషాలు, ఏమైనా పని నుండి వచ్చారా అని అడిగారు. సోమనాథం కాస్త సంకోచిస్తూ, అది రంగనాథం గారు, కొంచెం డబ్బు అవసరమై వచ్చాను అని అంటుండగానే రంగనాథం గారు నవ్వుతూ అతన్ని ఆపారు. అయ్యో సోమనాథం గారు, మీరు అడగడం ఏంటి? నిన్న రాత్రే మీలాంటి ప్రతిభావంతులైన నేత కార్మికులకు ప్రభుత్వం నుండి, కొందరు దాతల నుండి ఉచిత నిధులు వచ్చాయి. అందులో మీ వాటా డబ్బు, రేషన్ సరుకులు ఈరోజు పొద్దున్నే మీ ఇంటికి పంపాను. మీరు నన్ను అడగాల్సిన పని లేదు, అది మీ హక్కు అన్నారు రంగనాథం గారు. సోమనాథం ఆశ్చర్యపోయి వేగంగా ఇంటికి వెళ్ళి చూశాడు. ఇంటి ముందు బియ్యం బస్తా, పిల్లల ఫీజులకు సరిపడా డబ్బులు ఉన్నాయి. సోమనాథం కళ్ళలో ఆనంద బాష్పాలు తిరిగాయి. ఆయన భగవంతుడికి, ఆ దాతలకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. రంగనాథం గారు సోమనాథం ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయకుండా, తాను అప్పు ఇచ్చి అతన్ని తక్కువ చేయకుండా ఒక నిశ్శబ్ద సహాయం ద్వారా ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఈ కథలో మనం ఏం తెలుసుకోవాలి? సహాయం అనేది ఎదుటివారి ఆత్మగౌరవాన్ని పెంచేలా ఉండాలి, కానీ వారిని యాచకులుగా మార్చేలా ఉండకూడదు. కుడి చేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియకూడదు అని నానుడి. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.